నేను మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు నాకు ఒక సొంత నిర్ణయాలతో నేను ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నాను. ఒక మేనిఫెస్టో అనేది సిద్ధం చేసుకున్నాను. దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆశిస్తున్నాను. నేను మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం మన గ్రామంలో కులదైవం కావచ్చు, మరి విధంగా బొడ్రాయి పండుగ కావచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో సహకరించి బొడ్రాయి పండుగ జరిపిస్తానని, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టినందుకు 1016 రూపాయలు కానుకగా సమర్పించుకుందామని అనుకుంటున్నాను. అదేవిధంగా మన శ్మశాన వాటిక అనేది కీలకంగా ఉంది. దాన్ని ఏ విధంగా అయితే తరలించి దాన్ని స్థిరీకరించడానికి సహాయంగా తోడ్పడతానని నా కృషి చేస్తున్నాను. వైకుంఠ రథం అనేది కూడా దాంతోపాటు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే మరణించిన క్షణంలో ఆ కుటుంబానికి ఆసరగా 2500 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ముందుకొస్తున్నాను. విద్యావంతులకు ప్రతి నెల జాబ్ మేళా ప్రకటిస్తాను. ప్రతి 2 నెలలకు ఒకసారి మన గ్రామంలో గ్రామ సభ మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా యువతలకు మీకు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, పూర్తి విషయాల్లో తోడ్పాటు చేసి మంచి మోటివేషన్ చేస్తాను. మీకు ఉన్న చైతన్యాన్ని గుర్తించి మీకు క్రీడలో ముందుకు వెళ్ళేటట్టు నేను తోడ్పాటు చేస్తాను. కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా ప్రతి క్వార్టర్లీ వన్స్ ప్రతి ఒక్క క్రీడాకారును ఉత్తేజపరిచే విధంగా టోర్నమెంట్ నిర్ణయించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి మరి R&R ప్యాకేజీలు పూర్తి స్థాయిలో అందించాలని ఆశిస్తున్నాను. డ్రైనేజీ మరి సీసీ రోడ్లు మరియు ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ ఎక్కడైతే మనకు ప్లాట్లు ఇచ్చారో అక్కడ కనెక్షన్ లేదో అవన్నీ R&R అంటే విద్యుత్ సమస్యలు ఎక్కడున్నా అవిటిని పరిష్కరిస్తానని, డ్రైనేజ్ సమస్యలు పరిష్కరిస్తానని, ఇంకా మన విలేజ్లో ఒక గ్రంథాలయం తేవాలని కూడా ముందుకొచ్చాను. ఇవన్నీ హామీలు నెరవేర్చాలంటే మీరందరూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రజాసేవలో మీ శివకుమార్ ముందడుగులో ఉంటాడు. నేను ప్రతిఫలంగా నా గెలుపుతోనే వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తలుచుకున్నాను. మన గ్రామ పెద్దలకు మరి యువతలకు, తల్లిదండ్రులకు, అయ్యా వాళ్ళకు, అమ్మ నా మీద చాలా కక్ష కట్టిరే, నాను కులం కట్టడి అనే పేరు మీద ఈ పోరోడు ఆ పోరోడు అని మాట్లాడుతుర్రే. దయచేసి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉంటా, మీకు ఆపదలో ఉంటా, సాపదలో ఉంటా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తా, మీ నిర్ణయాలు తీసుకుంటా, అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నా. అమ్మ ఈ దొంగ హామీలు నమ్మకండి. ప్రభుత్వం ఆ విధంగా ఉంది, ఈ అభ్యర్థి ఈ విధంగా చెప్పిండు, గతంలో తీసుకున్న అవకాశాలను వాడుకున్నాని దాన్ని పక్క పెట్టిండు, అవకాశం వచ్చింది కాళ్ళు మొక్కుతున్నాడమ్మా. ఒక్కసారి ఆలోచించండి. ఆయన అవకాశవాది, ఎటు అవకాశం వస్తే అటు వెళ్ళిపోతాడు, రాళ్లు పడతాడు. రాళ్లతో కొట్టిన రోజు మనం నిలబడలేము. కులం కట్టడి పేరుతో అభివృద్ధిని అణిచివేయాలనే ఆలోచన మీ మనసులోంచి తీయండి అమ్మా. ఎందుకంటే దయచేసి చెప్తున్నా, మనకందరికి పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఉన్నది. ఒక విద్యావంతుడు, ఒక శాస్త్రవేత్త, ఒక కలెక్టర్ కావాలనే మంచి సంకల్పంతో వస్తున్నా. మీకున్న R&R ప్యాకేజీ విషయంలో కావచ్చు, నష్టపరిహారంలో కావచ్చు, మీ అందరి కోసం నేను ముందడిగే వేసి ముందుకొస్తున్నాను. కాబట్టి గ్రామ ప్రజలారా ఒక్కసారి మీరు మంచిగా ఆలోచన తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని నాకు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నా మనస్ఫూర్తిగా మీకు అందరినీ కోరుకుంటున్నా. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.